జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో మహాస్వాధ్వి సుకన్య కథ చదువుతున్నాను. భారత మహిళా లోకానికి సుకన్య జీవితము గొప్ప ఆదర్శము. శర్యాతి మహారాజు ఏకైక కుమార్తె సుకన్య. ఆమె చదువులో సాక్షాత్తు సరస్వతి, అందములో ఇంద్రుడు భార్య సచీదేవితో సమానురాలు. ఒకసారి శర్యాతి మహారాజు తన కుటుంబముతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. అక్కడ యువరాణి సుకన్య చెలికత్తెలతో కలిసి ఆటలాడసాగారు. అదే వనములో చవనుడు అనే పేరుగల మహర్షి చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు. చాలా కాలము తపస్సులో ఉండిపోవడం వలన ఆయన శరీరము చుట్టూ పుట్టలు పెరిగి ఆయన్ను పూర్తిగా కప్పివేశాయి. వనవిహారానికి వచ్చిన సుకన్య, ఆమె చెలికెత్తెలు మధుర స్వరాల వలన ఆ మహర్షి ధ్యాన సమాధి నుండి మేల్కొన్నాడు. చవన మహర్షి ఆ తోటలో పూలు ఏరుకుంటున్న సుకన్యకు పుట్టలోపల నుండి 2 రత్నాల వంటివి మెరుస్తుండడం గమనించి ఏమిటో తెలుసుకోవాలని ఒక పుల్లను తీసుకొని పొడిచింది సుకన్య. అవి పుట్టలో ఉన్న చవన మహర్షి నేత్రాలు. సుకన్య తెలియక చేసిన అపరాధము వలన చవన మహర్షి కళ్ళు పోయాయి. అయితే ఆ మహానుభావుని పట్ల అపరాధము జరిగినందుకు రాజ్యములో రాజుకి అతని పరివారానికి మలమూత్రాదులు స్తంభించిపోయాయి. దీనికి కారణము ఏమిటి అని అన్వేషించారు. అంతలో వారికి చవన మహర్షికి రాజకుమారి వలన కలిగిన పొరపాటు గురించి తెలిసింది. రాజు పశ్చాత్తాపముతో చవన మహర్షికి తన కుమార్తె వలన జరిగిన అపరాధానికి పరిహారంగా తన కుమార్తెను చవన మహర్షికి సేవలు చేసేందుకు తన కుమార్తె అంగీకారముతో ఆ మహర్షికి ఇచ్చి వివాహము జరిపించాడు శర్యాతి మహారాజు. వివాహము జరిగిన వెంటనే రాజుకి సమస్త పరివారానికి కలిగిన మలమూత్రాలు ఆపద తొలగిపోయింది. చవన మహర్షిని పెండ్లాడిన యువరాణి సుకన్య ఆశ్రమంలో చవన మహర్షికి సపర్యలు చేస్తూ గడపసాగినది. ఒక రోజున సుకన్య నదీ తీరానికి స్నానానికి వెళ్ళింది. అక్కడ సౌందర్యవంతులు కవలలు అయిన సూర్యపుత్రులు అశ్విని దేవతలు ఆమెను అక్కడ చూశారు. సుకన్య అందమైన రూపాన్ని చూచి తమలో ఒకరిని భర్తగా ఎంచుకోమని కోరారు. అయితే సుకన్య వాళ్లకు ఇలా చెప్పెను: చవనుడితో వివాహము జరిగింది. ఆయనే నాకు భర్త, ప్రత్యక్ష దైవమని చెప్పింది సుకన్య. సుకన్య పతిభక్తికి అశ్విని దేవతలు సంతోషించి నిజరూపాన్ని ఆమెకు చూపించిరి. అశ్విని దేవతలు: నీ భర్త చవనుడికి మేము వైద్య విద్యతో మళ్ళీ కంటిచూపు రప్పిస్తాము, అలాగే ఆయనకు తిరిగి యవ్వనము ప్రసాదిస్తామని చెప్పారు అశ్విని దేవతలు. అయితే తాము అలా చేయడానికి వారు ఒక షరతు పెట్టారు. చవనుడికి తిరిగి యవ్వనము ప్రసాదించిన తరువాత తమ ముగ్గురిలో ఒకరిని భర్తగా ఎంచుకోవాలి అని షరతు పెట్టారు. సుకన్య ఈ సంగతంతా తన భర్త చవనుడికి చెప్పింది. అశ్విని దేవతలు పెట్టిన షరతుకు చవనుడు సమ్మతించెను. అప్పుడు అశ్విని దేవతలు చవనుడిని తీసుకొని తమతో పాటు నదీ జలాల్లో ముంచి పైకి తీశారు. నీళ్లల్లో నుండి బయటకు వస్తున్నప్పుడు చవనుడికి మళ్ళీ యవ్వనము, కంటిచూపు రావడంతో పాటు అశ్విని దేవతలు, చవనుడు ముగ్గురు కలిసి నదిలో నుండి ఒక్క రూపముతో బయటకు వచ్చారు. ముగ్గురు ఒకే రూపములో ఉండడము సుకన్య ఆశ్చర్యపోయింది. వారిలో ఒకరిని భర్తగా ఎలా ఎంచుకోవాలి అని ఆలోచనలో పడింది సుకన్య. అయితే పరమస్వాధ్వి సౌశీల్యవతి అయిన సుకన్య తన పాతివ్రత్య మహిమతో అసలైన చవనుడిని ఎవరో కనిపెట్టగలిగింది. నేరుగా తన అసలు భర్త వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించింది సుకన్య.
సుకన్య పాతివ్రత్యాన్ని పరీక్షించిన అశ్విని దేవతలు ఆమె పతిభక్తిని కొనియాడారు. అప్పుడు సుకన్యతో, భారత నారీలోకములో ఏ కాలానికి అయినా నీ వంటి ఆలోచనలు, ధర్మ నిర్ణయములు మహిళలకు ఎంతో అవసరమని సుకన్యను అశ్విని దేవతలు ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. అప్పుడు సుకన్యతో, భారత నారీలోకములో ఏ కాలానికి అయినా నీ వంటి ఆలోచనలు, ధర్మ నిర్ణయములు మహిళలకు ఎంతో అవసరమని సుకన్యను అశ్విని దేవతలు ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. జై శ్రీరామ. ధన్వంతరి ఆయుర్వేదములో చవన మహర్షి పేరు మీద అశ్విని దేవతలు చవనప్రస్ అని పేరు మీద ఆయుర్వేద మందు శాశ్వతంగా ఉన్నట్టు ఇతనికి వరము ఇచ్చెను అశ్విని దేవతలు. అంటే వీళ్ళు ఆయుర్వేద వైద్యులు. జై శ్రీరామ. చవన మహర్షి కథ విన్నవారికి ఆయురారోగ్యములు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.